ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ మూవీ హవా నడుస్తోంది. ఈ మూవీ ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కు సిద్ధమైంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ మూవీ భారీ అంచనాలతో తెరకెక్కింది. ఇటీవల రిలీజైన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజైన పాటలు ఓ ఊపు ఊపుతున్నాయి. అయితే ఇప్పుడు అందరి నోటా ఒకటే క్యారెక్టర్ గురించి వినిపిస్తోంది. అదే కింగ్ నాగార్జున చేసిన సైమన్ పాత్ర. ఈ పాత్రలో నాగార్జున స్టైలిష్ విలన్గా రెచ్చిపోయారు. ఓ వైపు కూల్గా నవ్వుతూనే భయపెట్టేస్తున్నారు. నాగ్ కెరీర్లో ఇలాంటి పాత్ర చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కూలీ మూవీలో నాగ్ క్యారెక్టర్తో మూవీకి విపరీతమైన బజ్ ఏర్పడింది. అటు అమెరికాలోనూ ప్రీ బుకింగ్స్లో దూసుకెళ్తోంది కూలీ మూవీ. వార్ 2 మూవీ బుకింగ్స్ను ఇప్పటికే దాటేసింది. దీంతో ఈ మూవీకి ఓవర్సీస్లోనూ భారీ క్రేజ్ ఉన్న సంగతి అర్థమైతోంది. ఇక కింగ్ నాగార్జున ఈ మూవీలో డిఫరెంట్ గెటప్లో విలన్గా అదగొట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల జూన్లో విడుదలైన కుబేర చిత్రంలో తొలిసారిగా నాగ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు. అయితే మూవీ చివర్లో ఆయన తన తప్పు గ్రహించి మారిపోతాడు. ఇక లేటెస్ట్ కూలీలో మాత్రం ఏకంగా ఫుల్ లెంగ్త్ విలన్ పాత్రలో మెరిశారు నాగార్జున. అయితే ఈ క్యారెక్టర్ని నాగార్జున కంటే ముందుగా నందమూరి బాలకృష్ణని అడిగారట మూవీ టీం. కానీ బాలకృష్ణ అందుకు ససేమీరా ఒప్పుకోలేదని సమాచారం. ముఖ్యమైన పాజిటివ్ రోల్ అయితే చేస్తాను కానీ ఇతర హీరోల సినిమాల్లో నెగిటివ్ రోల్ చేసే ప్రసక్తే లేదు అని ముఖం మీదనే చెప్పేశాడట. ఇక ఆ తర్వాత నాగార్జునని సంప్రదించడం, ఆయన 1కి 6 సార్లు కథ విని ఓకే చెప్పడం జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఆగస్టు 14న విడుదల కానున్న ఈ మూవీ ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.